ఇంతకుముందు మనం ఆల్కహాల్ అనేది గుండె జబ్బులకి కారణం అని చెప్పేసి మాట్లాడుకున్నాక, అంటే ఈ మధ్య కొన్నిసార్లు చూసినట్లు పెళ్ళిళ్ళు కుప్పకూలినప్పుడు వాళ్ళు మద్యం దాగి ఉంటున్నారు కొంతమంది. అంటే మద్యం దాగి డ్యాన్స్ చేయడం, లేదా మద్యం దాగి స్విమ్మింగ్ చేయడం, వ్యాయామం చేయడం, కొంతమంది మద్యం దాగి బెట్లు పెట్టుకొని ఆటలాడడం, పరిగెత్తడం, లేదా ఇంకేమన్నా ఆటలాడడం. ఇది ఏమన్నా ప్రమాదమా? అప్పుడు ఏమన్నా హార్ట్ స్ట్రోక్ రావడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఆల్కహాల్ అనేది శృతి మించి తాగినప్పుడు, అధిక మోతాదులో కన్జ్యూమ్ చేసినప్పుడు ఇట్ కెన్ ట్రిగర్ ఎరిథ్మియాస్. ఓకే. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ అంటాం కదా, ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్స్ అంటాం, అట్లాంటి ట్రిగర్ చేయగలుగుతుంది. బట్ జనరల్గా మనం చూసే రిథమ్ ప్రాబ్లం అంటే ఏట్రల్ ఫిబ్రిలేషన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అది దానివల్ల సడన్ డెత్ అనేది జరగదు. ఏట్రల్ ఫిబ్రిలేషన్ అనేది రావచ్చు, దాంతో గుండె దడగా పాల్పిటేషన్స్ లాగా అనిపించి మన నోటీస్ రావచ్చు, దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ప్రీ ఎగ్జిస్టింగ్ హార్ట్ డిసీజ్ ఏమైనా ఉన్నాయనుకోండి, మనం బిగినింగ్లో అనుకున్నట్టు హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి కానీ, డైలేటెడ్ కార్డియోమైపతి కానీ, ఆర్ ఆల్రెడీ ఇంతకుముందు స్టెంట్స్ అవి కొంచెం హార్ట్ పంపింగ్ అనేది వీక్ ఉన్నది, అట్లాంటి వాళ్ళు చేస్తే కనుక డెఫినెట్గా అవకాశం ఉంది. ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి మన ఎగ్జర్షనల్ ఎబిలిటీస్ ఏంటో, లిమిటేషన్స్ ఏంటో తెలియకుండా చేసినప్పుడు that same alcohol can be an irritant and trigger arrhythmias. Okay. And some of those arrhythmias can be dangerous and they can cause sudden death. సో డాక్టర్ గారు, అంటే మనం ఫస్ట్ ఎయిడ్ గురించి మాట్లాడినప్పుడు, సో సరే ఎవరికన్నా మన వారికో లేదా మనకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకున్నాం, గుండెకి సంబంధించిన జరిగింది, హార్ట్ స్ట్రోక్ లాగా కనబడుతుంది, సో ఛాతిలో నొప్పో లేకపోతే ఫ్యాటిగో ఇవన్నీ జరుగుతున్నాయి అనుకున్నప్పుడు, అంటే మనం వాట్సాప్లో ఒక మెసేజ్ చెక్కలు కొడుతుంది, ఆస్పిరిన్ లాంటి ట్యాబ్లెట్ వాడితే కొంతవరకు బ్లాకేజ్ని నిరోధిస్తుంది, ఇది వేసుకోండి అని చెప్పేసి అంటున్నారు. ఇది ఫ్యాక్టా కాదా? దీని గురించి చెప్తారు. అట్లా సొంత వైద్యం చేయటం కరెక్ట్ కాదు. ఓకే, కొలాప్స్ అయ్యారు ఒకళ్ళు, అది ఏంటో తెలియకుండా మనం ఆస్పిరిన్ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, ఎంతవరకు సేఫ్ అది ఆస్పిరిన్ అనేది? ఇంకా బ్లడ్ ఇంకా ఎక్కువ చేస్తుంది. కరెక్ట్. సో ఐ థింక్ అట్లా చేయటం కరెక్ట్ కాదు. ఐ థింక్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో వాట్ విల్ సేఫ్ ఈజ్ బేసిక్ లైఫ్ సపోర్ట్. ఓకే. సో మీరు చూసే ఉంటారు ఆ మధ్య గవర్నమెంట్ వాళ్ళ ప్రమోషన్తో బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది చాలా స్ప్రెడ్ చేయడం జరిగింది. బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే ఎవరైనా కొలాప్స్ అయినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి పల్స్ ఉందా లేదా, బ్రీతింగ్ స్పాంటేనియస్గా శ్వాస తీసుకోగలుగుతున్నారు లేదా అని అసెస్ చేసుకుని చెస్ట్ కంప్రెషన్స్, మౌత్ టు మౌత్ బ్రీతింగ్ కానీ, అది సేఫ్ కాదనుకున్నప్పుడు వేరే రకంగా మాస్క్ ద్వారా బ్రీతింగ్ అందటం కానీ ఈజ్ సేఫ్ సిచ్యువేషన్. ఎందుకంటే దట్ బైస్ అస్ టైం. ఆ టైంలో మనం అంబులెన్స్ పిలవటం, నియరెస్ట్ హెల్త్ కేర్ ఫెసిలిటీ తీసుకెళ్ళడానికి టైం దొరుకుతుంది. ఐ థింక్ దట్ ఈస్ ఎంటైర్లీ యాక్సెప్టబుల్ అండ్ రికమెండెడ్. కాకపోతే ఇట్లా మెడికేషన్స్ పెట్టి బయింగ్ ద టైం అనేది ఐ డోంట్ అగ్రీ విత్. అంటే ఏ లక్షణాలు కనబడ్డప్పుడు మనం సిపిఆర్ చేయాలా? ఏ లక్షణాలు కనబడ్డప్పుడు హాస్పిటల్కు తీసుకెళ్లే సమయానికి ముందు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే ఏమైనా స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయా? వాటి గురించి ఏమని చెప్తారు? సో మీరు చూసే ఉంటారు ఆ మధ్య కుంభమేళ దగ్గర ఒక చోటను ట్రైన్లో ఎక్కడో ఎవరో సిపిఆర్ చేస్తున్నారు మన రైల్వే పోలీసులు అని చెప్పి ఒక వీడియో సర్క్యులేట్ అయింది. మనిషి మాట్లాడుతున్నాడు, పేషెంట్ మాట్లాడుతున్నాడు, ఆయనకి సిపిఆర్ చేయడం అర్థం లేదు. ఓకే. ఇన్ఫ్యాక్ట్ మనం హార్మ్ చేసే అవకాశం ఉంది అట్లాంటి వాళ్ళకి సిపిఆర్ చేయడం. సో మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన ఫ్యాక్ట్స్ ఏంటంటే, అందుకే కొంత ట్రైనింగ్ అవసరం ఇందులో. ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ కొంత ట్రైనింగ్ అవసరం. ఎందుకంటే అందరికీ పల్స్ చూడటం రాదు, అందరికీ బ్రీతింగ్ అనేది చూడటం రాకపోవచ్చు. బట్ దోస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. సేఫా కాదా చూసుకోవాలి, మనకి పేషెంట్కి పల్స్ ఉందా, బ్రీతింగ్ ఉందా స్పాంటేనియస్గా లేదా చూసుకోవాలి. అవి రెండు లేనప్పుడు ఇమీడియట్గా బేసిక్ లైఫ్ సపోర్ట్, చెస్ట్ కంప్రెషన్స్ అనేవి ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక్కళ్ళమే ఉన్నాం అనుకోండి, ఎంతసేపు పని చేస్తాం? చెస్ట్ కంప్రెషన్స్ హెల్ప్ కావాలి కదా, అందుకని అట్లాంటివి కొంచెం కోఆర్డినేషన్ చేసుకుని ఒకళ్ళని అంబులెన్స్ పిలవటం, ఒకళ్ళు చెస్ట్ కంప్రెషన్స్ చేయటం, ఈ లాజిస్టిక్స్ అన్ని చూసుకుని చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నా దృష్టిలో ఇంకా వేరే స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఏం లేవు. ఓకే. ఒకవేళ మీకు బేసిక్ లైఫ్ సపోర్ట్ ట్రైనింగ్ లేదనుకోండి, అప్పుడు ట్రైనింగ్ ఉన్న వాళ్ళని ఎవరైనా కాల్ చేయటం బెటర్, కానీ తెలియంది చేయటం తప్పు. అట్లాంటప్పుడు ప్రాబ్లీ పేషెంట్ని రికవరీ పొజిషన్ అంటారు, లెఫ్ట్ లాటరల్లోకి పడుకోబెట్టేసి హెల్ప్కి కాల్ చేయడం బెటర్ అనమాట. ఓకే. అది ఎందుకంటానంటే, వాళ్ళు ఒకవేళ ఏమన్నా అప్పుడే ఫుడ్ కానీ ఏమైనా తిని ఉంటే అట్లాంటిది ఏమైనా వామిటింగ్ అయ్యి చోకింగ్ అవ్వకుండా ప్రివెంట్ చేయాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.